తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నామములో కృపా కనికరము సమాధానము ప్రేమ దేవదేవుడు మనందరి పట్ల మన సంఘాల పట్ల కుటుంబాల పట్ల సమృద్ధిగా కుమ్మరించునుగాక. దేవుడికి తెచ్చిన వాందువులు భద్రపరిచి కాచి కాపాడి మన కుటుంబాలందరినీ ఆయన రెక్కల కింద కాచి కాపాడినందుకు రెండు చేతులు పెద్దది కళమతి స్వరం ఎత్తి 147వ కీర్తన అందరికీ వచ్చినటువంటి కీర్తన. చక్కగా పాట రూపంలో పాడుకుంటాం మనం కదండి. ఏ పాట అది మనకి? ఆ పాట పాడుకుంటే కీర్తన చేసినట్టు లెక్క మనకి కదా. ఒక పాట ఉంటుంది మనకి చక్కగా వచ్చినాలు ఎన్ని వచ్చినా తరగని పాట. అమ్మ ఎన్ని వచ్చినాలైనా తరగని పాట. ఏ పాట అది? ఆ పాట ఈ కీర్తన రెండు ఒకటే. మంచి పాట. దేవునికి స్తోత్రము స్వర్మతో యుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే. చప్పట్లు కొట్టి పాడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము గానము చేయుటయే మంచిది. స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు స్తోత్రం చెప్పి గట్టిగానే స్వరం లేవాలి. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఏమి చేయటం మంచిది చెప్పాలి. ఏం చేయటం మంచిది మాట్లాడాలి. ఏం చేయటం మంచిది? దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రము చేయటం మంచిది. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న నీవు నేను, దేవుడు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే నెంబర్ 1 147లో మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి ఏం చేయాలంటండి? స్తోత్రగానము చేయుట మంచిది. ఏది మంచిది అంటే ఆయనకి స్తోత్రగానము చేయటం మంచిది. మనం నోరిచ్చాడు దేవుడు, పాటలు పాడాలి. ఆమేన్. అది మంచిది. గానం చేయాలి సార్. పాటలు అయిపోయిన తర్వాత వచ్చే గానం చేస్తారు సార్. మీరు మొట్టమొదటి పాటకే వస్తే ఆయన గానం చేసిన గుంపులో ఉంటాం. ఆమేన్. మొట్టమొదటి పాటకి రావాలి. ఆయనకి గానం చేయాలంటే, ఆయనకి స్తుతులు చెల్లించాలంటే మంచిది. ఏది అంటే అది నువ్వు దాన్ని మంచిదిగా ఎంచుకోవట్లేదు కాబట్టి నువ్వు త్వరగా రాలేకపోతున్నావు, పాటల టైంగా రాలేకపోతున్నావు. ఇంకేం మంచి ఆయన ఇంకే 7వ వచనం చదవండి సార్. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని అందరూ చెప్తాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను ఏం చేయాలి? ఏమిటిని కీర్తించాలి? సితారాతో మన దేవుని ఏం చేయాలి? మా దగ్గర సితారాలు ఎక్కడ ఉన్నాయండి? అదిగో మా బాలు అక్కడ కొడతాడు, మేమంతా వింటాం అంటున్నారు కదా మీరంతానే. చప్పట్లు ఉన్నాయా? చేతులు ఉన్నాయా? ఒకసారి కొట్టి చూడు. శబ్దవత్తులు చూడండి ఒకసారి. కొట్టండి. అబ్బా సూపర్. అమ్మాయి అది ఎలా ఉందో తెలుసా? దేని సూచించట్లేదు. ఎవరన్నా వత్తరాడు కొడతారు, ఏదైనా డైలాగ్ ఎత్తి కొడతారు, అలా ఉంది. దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత ఎలా స్తుతించాలి? నీ నోరు పెదాలు మూసుకుని కాదు, నీ నాలికను మూసుకుని కాదు, నీ తలంపులను మూసుకుని కాదు, నీ ఆలోచనలను మూసేసి కాదు. దేవుని దగ్గరికి వచ్చిన నీవు నేను ఆయన స్తుతించడం నేర్చుకుందాము గాక. స్తుతించడం నేర్చుకోవాలని వచ్చిన నీవు నేను స్తోత్రం చెప్పట్టుగానే స్తుతించాలి సార్. నీ దేవుడు చేతులు ఇచ్చాడు, స్తోత్రం కలుగును గాక. దేవునికి చేతులు ఇచ్చాడు, చప్పట్ల కొట్టి దేవుని స్తుతించు. అర్థమైందండి? సితారాతో ఏం చేయాలంట? మన దేవుని కీర్తించండి. 12వ వచనం, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. అది యెరూషలేమా. ఇక్కడ వచ్చిన దేవ జనాంగమా, ఓ క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సహోదరులారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, తల్లి తండ్రి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఓ యెరూషలేమా యెహోవాను కొనియాడుము. ఆయన చేస్తున్న ఉపకారాలను బట్టి ఆయన కొనియాడు.
ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నువ్వు ఆయన్ని కొనియాడు. సియోను నీ దేవుని కొనియాడము. చివరిది అంటాడు, యెహోవాను స్తుతించడం. చెప్పండి ఒకసారి, దేవుని ఏం చేయలేమా మనం? దేవుని స్తుతించడం వల్ల ఏంటమ్మా అది మంచిది. దేవుని సంఘాలకు వచ్చిన నీవు నేను యొక్క పెంతెకొస్తు పండుగ దినాన్ని, దేవుని యొక్క వరములతో నింపబడే దినమున, దేవుని యొక్క శక్తితో నింపబడే దినమున మొట్టమొదటిగా చేయవలసిన పని ఏదైనా ఉందంటే కనుక, ఎంతమంది అయితే ఆ ఆత్మను పొందుకోవాలనుకుంటున్నారో, ఎంతమంది ఆ శక్తిని పొందుకోవాలనుకుంటున్నారో, మొట్టమొదటిగా నువ్వు నేను చేయవలసిన మొట్టమొదటి పని ఏదైనా ఉందంటే కనుక దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఏంటి సార్ ఈ ఇజ్రాయేలీలు ఎప్పుడు స్తుతించారు, ఎప్పుడు కీర్తన పాడారు? ఏంటి కీర్తనకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలే ఈ కీర్తన ఏ సందర్భంలో పాడారు? ఈ కీర్తన ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, తాత్పర్యం ఏంటి, భావం ఏంటి, సందర్భం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. ఆ ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతులు, రాజులు వీళ్ళందరూ పరిపాలన చేసేసారు. వీళ్ళందరూ పరిపాలన చేసిన తర్వాత వీళ్ళు దేవునికి మరలా ఏంటంటే ఇష్టంగా లేకపోవడం వల్ల, భక్తిహీనులుగా ఉండడం వల్ల, వారు పాపములో మునిగిపోవడం వల్ల, వారు మరలా ఒక చెడు క్రియలను చేయడం వల్ల ఈ దేశాన్ని, ఇజ్రాయేలు యూదా దేశాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వీళ్ళందరినీ బబులోను దేశం తీసుకెళ్ళిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయండి? ఏం చెప్పాను? ఇజ్రాయేలీల్ని వాళ్ళన్ని స్థిర నివాసాలు, గోత్రాన్ని, స్వాస్థ్యాలు అన్ని స్థిరపడిన తర్వాత వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. ఏ దేవుడైతే తీసుకొచ్చాడో, ఏ దేవుడైతే విడిపించాడో, ఏ దేవుడైతే కనికరించాడో, ఏ దేవుడైతే కృప చూపించాడో, ఏ దేవుడైతే ఆరోగ్యం ఇచ్చాడో, ఏ దేవుడైతే స్వాస్థ్యం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు అన్ని కలుగు చేశాడో, ఆ దేవుడు మర్చిపోయినప్పుడు దేవుడు నెబుకద్నెజరును పొనుకుని వీళ్ళందరినీ కూడా యెరూషలేము పట్టణాన్ని సర్వనాశనం చేశారు, ధ్వంసం చేశారు. దేవాలయం మొత్తం పడిపోయింది. దేవాలయం పడగొట్టేశారు. సొలొమోను కట్టిన దేవాలయం అయిపోయింది. ఈ బంగారం అంతా పట్టిపోయాడు. ఈ లోపల ఉన్నాడు బంగారం అంతా పట్టిపోయాడు, వెండంతా పట్టిపోయాడు, పిల్లలు పట్టిపోయాడు, కంచాలు పట్టిపోయాడు, పెద్ద పెద్ద గిన్నెలు పట్టిపోయాడు. అన్ని పట్టిపోయి మొత్తం ధ్వంసం చేసేసి నేలమట్టం చేసేసాడు నెబుకద్నెజరు. ఈ విధంగా 70 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాలు అమ్మ, ఎన్ని సంవత్సరాలండి? వీళ్ళందరినీ ఆ యొక్క బబులోను దేశంలో బానిసలుగా ఉంటున్నప్పుడు దేవుడు మరలా ఇర్మియా చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి, వాక్కును బట్టి ప్రార్థన చేసినప్పుడు, ఈ దానియేలు గారు ఈ యొక్క ప్రార్థన చేసినప్పుడు మరలా నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు, యోషియా వీళ్ళందరూ కూడా కోరేషు ప్రభుత్వం నుంచి మరలా ఇక్కడికి ఇజ్రాయేలు ప్రాంతం వచ్చారు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగానే. మరలా తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి నివాస స్థలాలు లేవు, వీళ్ళకి ఏం లేదు, మందిరం లేదు, ప్రాకారపు గోడలు లేవు, ఏమీ లేవు వాళ్ళకి. ఎవరు ఎక్కడున్నారో తెలీదు, ఎవరిది ఏ స్థలమో తెలీదు, ఎవరు ఏం చేసుకోవాలో తెలీదు, ఎవరికి ఏ వృత్తో తెలీదు, వాళ్ళు ఏ పని పాటలు చేసుకోవాలో తెలీదు. అటువంటి సందర్భంలో దేవుడు వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ కూడా ఏకము చేసి చెప్పాడు, అందరు మీరు వెళ్ళిపోండి, మహాకాశములో సృజించినటువంటి దేవుడైన యెహోవా జనులారా మీరందరూ తరలి మీ యొక్క దేశం వెళ్ళిపోండి. చెట్టుకొక్కు పుట్టుకొక్కడు ఉన్నారు కదా, మీరంతా కూడా కలిసి ఈ యొక్క బబులోను దేశం విడిచిపెట్టి యెరూషలేము వెళ్ళండి, మీ దేవుడిని ఆరాధన చేసుకోండి, అక్కడ కట్టండి అన్నప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వెంటనే కట్టలేదండి, కొన్ని సంవత్సరాలు పట్టింది. నెమ్మదిగా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఆ మందిరం కట్టడానికి. ఆ మందిరం యొక్క కట్టడానికి ఎన్నెన్నో అడ్డంకులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అన్నిటిని ఎదుర్కొని ఆ మందిర నిర్మాణం చేశారు. దేవుని స్తోత్రం చెప్దాం.
ఎప్పుడైతే వీళ్ళంతా కూడా మళ్ళీ ఒక దేవాలయాన్ని కట్టి, నెహెమ్యా అయితే ఈ చుట్టూ ప్రాకారం ఉంది కదండి, ఈ చుట్టూ ప్రాకారం 52 రోజుల్లో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులనమ్మా? 52 రోజుల్లో ఆ యొక్క గోడ అంటే ఏదో మామూలుగా 1 గోడ, 9 అంగుళాల గోడ, 12 అంగుళాల గోడ కాదు, 6 గుర్రాలు పరిగెత్తేటట్టు గోడ. ఎన్ని గుర్రాలమ్మా? ఎన్ని గుర్రాలు? గోడ మీద ఎన్ని గుర్రాలు పరిగెడతాయి? మాట్లాడరే. గోడ మీద ఎన్ని గుర్రాలు? 6 గుర్రాలు పరిగెడతాయి. అటువంటి గోడని వాళ్ళు నిర్మాణం చేసిన తర్వాత, కట్టడం పూర్తి అయిన తర్వాత ఈ కీర్తన పాడారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైందండి? అది బ్యాక్గ్రౌండ్. దీని బ్యాక్గ్రౌండ్, కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ అది. ఇప్పుడు ఎజ్రా గారు ఏం చేశారంటే, అప్పుడు మనకలాగా బైబిల్ గ్రంథాలు ఎవరి చేతుల్లో లేవండి. మనకలాగా బైబిల్ ఎప్పటికైతే చూసి చదువుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు వినేవారు అంతే. ఎజ్రా గారు శాస్త్రి కదా ఆయన. ఈ నెహెమ్యా గారు వీళ్ళ బాగా చదువుకున్న వాళ్ళు కదా. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ధర్మశాస్త్రం తీసి ఆ వాక్యం చదువుతూ ఉంటే, ఆ ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే, ఆ వచ్చిన వాళ్ళంతా, విన్న వాళ్ళంతా కూడా ఈ పొద్దు నుంచి మొదలు పెట్టాడండి శాస్త్రాన్ని. అలాగా చదువుతూ ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది. ఇంక వీళ్ళంతా వింటా ఉండి ఏడవడం మొదలు పెట్టారు. ఆ ధర్మశాస్త్ర వాక్యాన్ని చదువుతూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటే, అయ్యో వాళ్ళు గొల్లున ఒక గట్టిగా అది శబ్దం, ఏ శబ్దమో తెలియకుండా ఏడుస్తూ ఉంటుంటే, అప్పుడు వాళ్ళంతా కలిసి అంటారు, అయ్యా మీరు ఏడవద్దు, ఈరోజు సంతోషించే దినము. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని యందు ఆనందించే దినము. దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి, దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్యకాలను బట్టి, ఆయన మనకు చేసిన ఉపకారాలను బట్టి దేవుణ్ణి ఘనపరచుదము గాక. స్తోత్రం చెప్పి గట్టిగాని 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా 2 చేతుల పైకి అల్లాడిస్తూ ఇలాగ అను హల్లెలూయా. గట్టిగా స్వరమెత్తు హల్లెలూయా. దేవుడు ఎజ్రాను, నెహెమ్యాను వీళ్ళు వాక్యము చదువుతుండగా ఏం చేశారంటే, ఎజ్రా గారు ఏం చేశారంటే, అబ్బాయ్ డ్రమ్ కొడుతున్నావు నువ్వు, ఇక్కడ కంజి పెట్టుకో, నువ్వు పక్కన కంజి పెట్టుకో. ఇద్దరు 2 భాగాలు చేస్తాడు. ఇక్కడ పాట పాడు ఒకడు, ఇక్కడ పాట పాడు ఒకడు, ఇక్కడ డ్రమ్ కొట్టి ఒకడు, ఇక్కడ డ్రమ్ కొట్టి ఒకడు, ఇక్కడ సితార పట్టుకుని ఒకడు, ఇక్కడ సితార పట్టుకుని ఒకడు, లేకపోతే అలాగే ఇక్కడ 2 గుంపులు చేస్తాడు. ఒకటి ఏమో పెంట గుమ్మం, రెండోదేమో ఊట గుమ్మం. వీళ్ళిద్దరిని 2 భాగాలు చేసి ఆ గోడ ఎక్కించి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ఎక్కించారండి? ఒకవైపు ఒక సమూహం, మరోవైపు ఇంకో సమూహం. వీళ్ళిద్దరూ మధ్యనేమో వీళ్ళు అధికారులు, నాయకులు, యాజకులు, లేవీలు వీళ్ళ మధ్యన ఉన్నారు. వీళ్ళ మధ్య నుండి ఒక పోత్ని ఏమో గోడ మీదేమో ఎడం వైపు నుంచి ఒక సమూహం, అలాగే కుడివైపు నుంచి మరో సమూహం, మధ్య నుంచి వీళ్ళంతా కలిసి ఆ గోడ మీద అలా కదులుతూ ఉంటే ఈ మాట, యెహోవాను స్తుతించడం మంచిది అని వెళ్ళి పక్కన అంటే వీళ్ళు కూడా అవును ఏమనాలి, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అన్నారంటే యువతరాలు. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. యువతరాలు ఏమన్నారు? యెహోవాను మాట్లాడరే, యెహోవాను స్తుతించటం మంచిదని యువతల గ్రూప్ ఉంటే అవతల గ్రూపులు ఏమన్నారు? అవును ఏంటమ్మా? అవును అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని అవతల 2 కలిసి అంత శబ్దం. అది చిన్నమన్నపట్నం కాదండి, యెరూషలేము పట్టణం. అంత శబ్దం. బాకాలు పట్టుకుని, బోర్లు పట్టుకుని, తంతి వాద్యాలు పట్టుకుని, వీణ పట్టుకుని, కంజర్లు పట్టుకుని, డ్రమ్స్ పట్టుకుని గట్టిగా పాటలు పాడుతూ యెహోవాను స్తుతించటం మంచిది. ఎందుకు చేయాలి? మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు మనము దేవుణ్ణి ఘనపరచాలి? ఎందుకు యెహోవాను కొనియాడాలంటే, యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, ఇశ్రాయేలీయులను
వాడని ఇజ్రాయేలీయులను పోగు చేయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే. స్తోత్రం ఎందుకంటే చెప్తాం హల్లెలూయా. చెదిరిపోయిన ఇజ్రాయేల్ని పోగు చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో నీ కుటుంబం చెదిరిపోయిందేమో. భర్త అక్కడ, భార్య ఒక దిక్కున, బెడ్లో ఒక దిక్కున ఉన్నారేమో. దేవుడు ఈ చెదిరిపోయిన కుటుంబాన్ని కలుపును గాక. ఈ పెంతుకొస్తే నాన్న ఏ కుటుంబం అయితే బాధపడుతున్నావు నువ్వు, అయ్యో నా భార్య నాకు దూరంగా ఉంది, ఏంటి కష్టం, అయ్యో నా బిడ్డలు నాకు దూరంగా ఉంటున్నారు, ఏంటి కష్టం, ఏంటిది, తెలిసి కినిసి వాళ్ళు అదే ప్రార్థన చేసుకున్నారంట. వాళ్ళు నా కుటుంబాన్ని కలిపయ్యా, తలకులుగా ఉన్నాం మేము, 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకున్నారంట. మా పరిస్థితి ఏంటి అసలే, ఈ స్థితి ఏంటి మాకు? గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయో కాటుచున్న వాడని, వారి గాయములన్నీయో కాటుచున్న. స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావో, ఏ భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నావో, ఏ భయంకరమైన రోగంతో బాధపడుతున్నావో, ఏ భయంకరమైన గుండె నొప్పితో బాధపడుతున్నావో, ఏ భయంకరమైన దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నావో, ఏ భయంకరమైనటువంటి క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నావో, ఏ భయంకరమైనటువంటి భయంకర తలనొప్పి, బ్రెయిన్స్ నడువు నొప్పి, ఎముకల నొప్పితో బాధపడుతున్నావో, నా దేవుడు సెలవిస్తున్నాడు, నా దేవుడు సెలవిస్తున్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. ఆమేన్. అంటే చెప్పండి ఆమేన్. నీకు ఏ గాయమైనప్పటికీ దేవుడే స్వయంగా వచ్చి అనుకుంటున్నావేమో, మెడిసిన్ డాక్టర్లు జాగ్రత్త, దేవుడు సెలవైతే ఏం ఆగో. ఆమేన్. చెప్పరు గట్టిగాని, ఇంకా అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను మీకు. కానీ హలో, గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, కృపకు వేడు వారిలో సంతసి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగానే, నాకు టైం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగానే. ఓ ప్రియమైన దేవుని జనగమా, నీకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ, నీకున్న వ్యాపారాన్ని బట్టి కానీ, నీకున్న అధికారాన్ని బట్టి కానీ, నీకున్న బ్యాంక్ అకౌంట్ని బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి కానీ దేవుడు ఆనందించడు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో, ఎవరైతే ప్రభువా ఈరోజు నేను బ్రతకడానికి నీ కృప మాత్రమేనయ్యా, దేవా నువ్వు నాకు ప్రసాదించిన వరమయ్యా ఈ జీవితం, అయ్యా నేను బ్రతకాలంటే నీ కృప మాత్రమే, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో దేవుడు వారి యందు ఆనందించును గాక. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుకు వెళ్తున్నాను. ఆయనంట నక్షత్రముల సంఖ్యను, ఏంటమ్మా, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ ఏం పెట్టాడమ్మా, పేర్లు పెట్టేవాడు దేవుడు. స్తోత్రం తమ్మి గట్టిగానే చేద్దాం హల్లెలూయా. సపోజ్ ఇక్కడంతా కూర్చున్నాం మనం,
మిమ్మల్ని ఎవరినో ఒక క్వశ్చన్ అడగొచ్చు నేను, అమ్మ కిటికీలు ఎన్ని అని అడిగాను అనుకోండి, టక్కన ఏమని చెప్పగలరా? చూడకొట్టుగా మనకున్న కిటికీలు ఎన్ని. మన దేవుని గొప్పతనం ఏంటి తెలుసా? నక్షత్రముల సంఖ్యను మాట్లాడరే, నక్షత్రముల సంఖ్యను దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగాని. ఆ సంఖ్య నువ్వు లెక్కెట్టడానికి కుదరదు సార్. కుదరదంటే సైంటిస్టులు ఏమన్నారంటే లెక్కట్లేక వాళ్ళకి ప్రమాణిక చేశారు. వాళ్ళు లెక్కట్లేకపోయారు. ఒరే సెకండ్కి ఒక నక్షత్రం లెక్కెడదాం చూడండి, వాళ్ళు లెక్క చూడండి, సైంటిస్టులు లెక్క ఎలాగ ఉందాం. సెకండ్కి ఒక నక్షత్రం చెప్పి లెక్కెడితే కనుక 60 సెకండ్లకి మాట్లాడరే 60, గంటకి 360, ఇలాగ లెక్కేసుకుంటే 2500 ఒకడు అన్నాడు, 3600 సంవత్సరాలంట. చూడండి ఎలా లెక్క కట్టారు. అసలు బతికే మన బతుకు 70 సంవత్సరాలు అమ్మా, మన బ్రతికే 70 సంవత్సరాలు. ఈ నక్షత్రాల సంఖ్య ఎలా ఉందంటే అంటే సెకండ్కి ఒక నక్షత్రం చెప్పులు లెక్క కడితే, సెకండ్కి ఒక నక్షత్రం చెప్పులు లెక్క కడితే ఏమా లెక్కటేసేవండి, లెక్కటేసావా? బాబాయ్ దేవునికి స్తోత్రం. సైంటిస్ట్ లెక్కట్లేపారు 26,000 సంవత్సరాలు పడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగానే. నక్షత్రముల సంఖ్యను వాటికి పేర్లు పెట్టి సూర్యుడా కమ్ అంటే వచ్చేయాలి, బృహస్పతి బుధుడా చంద్రుడా భూమి కమ్ అంటే వచ్చేయాల్సిందే. పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే. స్తోత్రం చెప్తాం గట్టిగాని. అంటే మన దేవుడు అంత గొప్పవాడు, అందుని బట్టి దేవునికి స్తుతించము గాక. అది మన దేవుని గొప్పతనం. అది నేను ముగిస్తాను. చివరి ఒక మాట చెప్పి ఆ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించును గాక. 13వ వచనం చూద్దాం ఒకసారి. 13వ వచనం, ఆయన అందరూ ఆయన నీ గుమ్మముల గడియలను బలపరుచున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. ఈ యొక్క వాగ్దానముతో దేవుడు మన కుటుంబాలను ఆస్వాదించుగాక. మన యొక్క గుమ్మపు గడియలు బలపరిచేవాడు ఆయన. నీ గుమ్మాల యొక్క గడియలు ఏ విధమైన శత్రువు నీ మీదకి రాకుండగా, ఏ విధమైన సాతా నీ మీదకి రాకుండగా, ఏ విధమైన తెగులు నీ మీదకి రాకుండగా ఆయన నీ యొక్క ఇంటి యొక్క తలుపుల యొక్క గడియలు బలపరచునుగాక. ఆమెను చెప్పరు గట్టిగానే. అది నమ్మిక కలిగినోడు చెప్తాడు, నమ్మకం లేనోడు నోరు మూసుకుని ఉంటాడు. ఆమేన్, గట్టిగా ఆమేన్. నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో? నీవు ఉంటున్న ఇల్లుకి గుమ్మపు గడియలకి, ఎందుకంటే ఆ యొక్క మరణము ఏం చేస్తుందంటే ఎక్కువ వచ్చేస్తుందంట, కిటికీలు వెంబడి వచ్చేస్తుంది మరణం ఏం చేస్తుందంటే గుమ్మాలు వెంబడి ఆ కిటికీలు వెంబడి నీ మీదకి ఎక్కడ నీ యవనస్తుల మీద అది పడకుండా ఉండడానికి దేవుడు అంటున్నాడు, నీ యొక్క గుమ్మం యొక్క గడియలు నేను బలపరుచుదును గాక. స్తోత్రం చేద్దాం గట్టిగానే. హల్లెలూయా. అంతేకాదు అంటున్నాడు ఆయన నీ మధ్యను నీ పిల్లలను, దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించును గాక. ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, దేవుడి ఆత్మ ఎప్పుడైతే పొందుతావో, నీ బిడ్డల్ని దేవుడు ఏం చేయను గాక, నీ మధ్యను నీ పిల్లలను యెహోవా ఆశీర్వదించునుగాక. పిల్లల నాశీర్వదించియో బలపరచని గుమ్మము, పిల్లల నాశీర్వదించియో బలపరచని గుమ్మము, అరచు పిల్ల కాకులకును ఆహారముతా మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తికరించు. స్తోత్రం చేద్దామా. నువ్వు అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ మ్యారేజ్ ఏంటి అని అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, మంచి గోధుమలతో
నిన్ను తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం. అంతకన్నా ఏం కావాలి మనకి? మనం ఉద్యోగాలు చేసేది, లేకపోతే ఎక్కడ పని చేసేది, పనిపాటకి వెళ్ళేది మనం బలపడ్డానికే కదా. ఆయన అంటున్నాడు మధ్యాహ్న సమయంలో, మంచి మామూలు గోధుమలు కాదు, పాడైపోయిన గోధుమలు కాదు, జబ్బు పట్టే గోధుమలు కాదు, వ్యాధులు వచ్చే గోధుమలు కాదు. నేను నిన్ను ఏమన్నానంటే మంచి గోధుమలతో తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ ఆకలితో బాధపడుతున్నావో, ఏ కరువుతో బాధపడుతున్నావో, ఏ అవసరంతో బాధపడుతున్నావో, ఏమీ లేక నువ్వు బాధపడుతున్నావో, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచుదును గాక. నీ సరిహద్దుల్లో ఏం కలుగును గాక అమ్మా? ఏం కలుగును గాక? సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు పలుకుతున్న మాట, నువ్వు బాధపడుతున్నావేమో, అయ్యో నా ఇంటి పరిస్థితి బాగోలేదు, నా సరిహద్దుల పరిస్థితి బాగోలేదు, నేనున్న ఇల్లు అప్పులతో కట్టాను, ఇంకా అప్పులు తీర్చబడలేదు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నెల కట్టలేకపోతున్నాను, అయ్యో అనుకుంటున్నావు కదా. నీ సరిహద్దులలో దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఉంటున్నటువంటి భూమి మీద, నువ్వు నివసిస్తున్న గృహం మీద సమాధానము దేవుడు దిగి వచ్చును గాక. నమ్మకతో దేవుని స్తోత్రం చెప్పు. సమాధానం వచ్చును గాక, సమాధానం వచ్చును గాక. నీ ఇంటి మీద ఆయన సమాధానం వచ్చును గాక. చివరిగా ఆయన వాక్యము వేగముగా పరిగెత్తుకుని వచ్చును గాక. ఆయన వాక్యం ఎప్పుడైతే వచ్చిందో మన జీవితాలు వెలిగించబడతాయి. వాక్యం ఎప్పుడైతే వచ్చిందో మనము స్ట్రాంగ్ గా ఉంటాము. వాక్యం ఎప్పుడైతే వచ్చిందో మనం నిలబడతాము. ఆ వాక్యము అంటాడు, చివరిగా అంటాడు, వాక్యము చదువు ఒకసారి, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. 15 వచనం, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. 20 వచనం లాస్ట్, ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నాయి, యెహోవాను స్తుతించండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం సార్, గట్టిగా అందరు గట్టిగా హల్లెలూయా. దేవుడు, ఇంకోటి స్కిప్ చేశాను, దేవుడు భయంకరమైన ఎండలో ఉన్నావు కదా, వర్షాన్ని పుట్టించేది ఆయనే. దేవునికి స్తోత్రం. మంచుని కురిపించేది ఆయనే, వడగండ్లను కురిపించేది ఆయనే, చలిని పుట్టించేది ఆయనే. ఆ దేవుడిని నమ్మకించు, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుందువు గాక.